హా, నా మొగుడే సగం చచ్చాడు, అది బతుకుంటుందా? కమాన్ ఎదులయ్యా. వస్తాను మాత. వెళ్ళండి. నమస్కారం. వెళ్ళవయ్యా. పదండి మాత. దిస్ ఇస్ ఫర్ యూ. పద. అమ్మా. వల్లభా కూర్చోరా. అమ్మో. అమ్మా. ఆర్ యు ఓకే? ఫ్యామిలీ ప్యాక్ అయ్యాక ఓకే అంటావేంటి మమ్మీ? అమ్మా. నైని, ఏం చేస్తున్నావు? విశాలాక్షి బట్టలు ఈ సంచిలో పెట్టాను బాబుగారు. ఇందులో డమ్మక్క ఎద్దులయ్యే బట్టలు కూడా ఉన్నాయి. ముగ్గురిని శ్రీశైలంలో వదులుతారో కైలాసంలో విడిచిపెడతారో మీ ఇష్టం. నైని, ఏమైంది? ఇంకేం కావాలి? ఇక్కడే ఉంటే ఈ ముగ్గురులో ఎవరికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. చూశారు కదా, విశాలాక్షి తల అంటుకుపోయింది. తనకేం కాలేదు కదా? టెన్షన్తో నాకేమవుతుందో కదా. నైని, రిలాక్స్. ఎవరికి ఏమీ కాదు. కాదని గ్యారంటీ ఎవరిస్తారు? నువ్వే ఇస్తావు. నేనే వాళ్ళని దిగబెట్టి రమ్మంటుంటే హామీగా ఉంటారంటారేంటి మీరు? నిజం నైని, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ముందుగా గ్రహించగలిగేది నువ్వే. కానీ విశాలాక్షి విషయంలో నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటావు? తెలీదు బాబుగారు. నిర్లక్ష్యం చేస్తే చిన్న పిల్ల తెలుసో తెలియకో చేసే పనులకు ప్రాణం మీదకి తెచ్చుకుంటుందని కంగారుగా ఉంది. డమ్మక్క ఎదులైన కూడా ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? వాళ్ళుంటే విశాలాక్షి అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. అందుకే ముగ్గురిని వదిలేసి రమ్మంటున్నాను. ఎవరు లేని వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు నైని. ఎవరూ లేకుండానే ఇన్నాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు అలాగే ఉంటారు. మాత, మన్నించాలి. మా అమ్మ విశాలాక్షి నిన్ను అమ్మా అని పిలుస్తుంది. నీ బిడ్డగానే భావించావు. ఇప్పుడు పంపించేస్తావా మాత? మా అత్తయ్య తన తల మీద భోగిపళ్ళు పోయగానే ఏం జరిగిందో తెలుసు కదయ్యా. జరిగేదంతా మంచికే అనుకో మాత. నాకు తెలియకుండా ఏదైనా జరిగితే నేనేం చెయ్యలేకపోయానన్న బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది. నైని, విశాలాక్షి కూడా నీ బిడ్డే కాబట్టి తనకేదైనా జరిగినా నువ్వు ముందుగా తెలుసుకోలేకపోతున్నావు అనుకో. నాన్న అమ్మ అనకపోయినా పర్వాలేదు, తనని బిడ్డగా కూడా చూడను. తను క్షేమంగా ఉంటే చాలు. అమ్మల్ని కన్నా అమ్మ, బిడ్డలు కన్నా అమ్మ, ఈ ఇద్దరి మధ్య విభేదం. నేనేం విశాలాక్షితో పోట్లాడట్లేదయ్యా, తను బాగుండాలనే చెప్తున్నాను. నైని, పండగ కూడా పూర్తి కాలేదు. ఆడపిల్లని అప్పుడే ఇంట్లో నుంచి పంపించేస్తావా? అమ్మ విశాలాక్షి ఉంటేనే వీళ్ళ అమ్మ ఎవరో తెలుస్తుంది మాత. ఏమన్నావయ్యా? అదే గాయత్రమ్మ గురించి తెలుస్తుంది అంటున్నాను మాత. ఎలా తెలుస్తుంది? రేపో మాపో జరగబోయే సంఘటనలే సమస్యని, దాని వెంట పరిష్కారాన్ని తెచ్చిపెడతాయి. అయితే విశాలాక్షిని పంపించడమే మంచిది. వద్దు బాబు గారు. గాయత్రమ్మ గారి గురించి తెలుస్తుందని ఎద్దులై అన్నాడు కదా. ముగ్గురు ఇంట్లోనే ఉండాలి. అంబా శివశంబా. సంతోషం మాత. వంటగదిలో వండక గార్డెన్లో ఇన్ని పాటలు పట్ట అవసరమా? గ్యాస్ స్టవ్ మీద వండకూడదంట ఆచారం. ఈ పిడికినప్పుడు అంటుకోవాలి. సోదరా, అవి గొబ్బెమ్మలు అంటుకుంటాయి. అమ్మా, పాయసం చేయు కుండను తీసుకొస్తే కుతకుతలాడించవచ్చు. మమ్మీ, అవి తింటే గాని అన్నం తినకూడదని కండిషన్ పెట్టారంట. అది కూడా సూర్య భగవానుల వారికి నైవేద్యం పెట్టాకే మనం ముట్టాలట.
ఈ రోజు అయినట్టే. ఇప్పుడే అయిపోతుంది చిట్టి. ఎలా అవుతుందక్క? అవి ఎండిన పిడకలైతే మండుతోనో మగ్గుతోనో అటు ఇటుగా పాయసం తయారయ్యేది అనుకోవచ్చు. నిన్న పిసికిన పేడ ఇవాళే ఎండిపోతుందా అని సుమ్మి అనుమానం. చెప్పడం బదులు నిన్ననే ఎండబెట్టి ఉండొచ్చు కదా. అవేమైనా వడియాలా? వాటి దగ్గర కూర్చొని కాపు కాస్త ఎండబెట్టడానికి. ప్రయత్నించి చూద్దాం. కాస్త అంటుకున్న సెగతోనైనా పాయసం చేయొచ్చు. నైవేద్యం ఎలా ఉన్నా దేవుడేం అపార్థం చేసుకోడు. ఆ? మళ్ళీ దాన్ని మనకే పెడతారు కదా తమ్మి. మా అమ్మ ఉండగా ఎందుకు బెంగ? ఓహో, నిన్న ఆ పిల్ల తల మీద మంట పుట్టింది అని ఇప్పుడు ఆ కుండని తన నెత్తి మీద పెడితే పాయసం ఉండొచ్చన్నమాట. ఎందుకు పుత్రా నవ్వుతున్నావు? హా? మా మమ్మీ చెప్పిన జోకు నీకు అర్థం కాలేదనుకుంటా. అర్థమైంది కానీ దాన్ని తిరిగేసి చేద్దామా? ఎలాగమ్మా? ఆ కుండేదో అత్తయ్య నెత్తి మీదే పెట్టి ఆవిడ జుట్టుకి మంట పెడదాం. పాయసం అయిపోతుంది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు భక్తి ఉందా లేదా అని పరీక్షించుకునే సమయం వచ్చిందనుకోమ్మా. అవునదినా, చూద్దామా? ఏంటి చూసేది నా శవం? తగలబడిపోతాను. నువ్విప్పట్లో పోవులే. మరింకే చెల్లి కుండ పెట్టు. పెట్టనా అత్తయ్య? విశాల్, వీళ్ళందరూ కలిసి నాకు చితి పెట్టాలని చూస్తున్నారు. నువ్వు అడ్డుకోవెందుకు? అమ్మా, నువ్వు ఒప్పుకోకుండా కుండ నీ తల మీదకి రాదులే. మా మమ్మీ మీద ప్రయోగం చేయకుండా ఆ పచ్చి గొబ్బెమ్మలు అంటుకోకపోతే కిరోసిన్ పోసి తగలబెట్టండి, అంతేగాని తలకరువు పెట్టకండి. భయపడిపోయారు. విశాలాక్షి, పాయసం చేద్దాం. దాని మీద కుండ పెట్టు. అదెప్పుడు అంటుకోవాలి? ఈరోజు వీధంతా పొగచూరేలాగా ఉంది. అగ్గిపెట్టి తీసుకురాలేదక్క? అయ్యయ్యో, మర్చిపోయానే. నేను తీసుకొస్తాను, ఆగండి. అక్కర్లేదు నాన్న. అది అంటుకోవాలి అంటే పెట్రోల్ కిరోసిన్ అయినా పోసి తగలబెట్టాలి అని అంటే మ్యాచ్ బాక్స్ కూడా వద్దు అంటావేంటి? ఎలా అంటిస్తారు? తలతో. తల్లోనా? తలతోనా? కొంచెమైనా బుర్రుందా? బుర్ర ఉంటే ఉపాయం తడుతుందని అమ్మ చెబుతుంది. పొడుపు కథలాగుంది. ఈ చిక్కుముడి ఇప్పడం ఎలాగబ్బా? డమ్మోడమ్మ, తిలోత్తమ అమ్మ వల్ల నిన్న అమ్మ తలంటుకుంది కదా, ఆ వేడి ఇంకా చల్లారుండదు. ఇంకా ఆ గారడి పిల్ల తలపైన నిప్పులున్నట్టు చెప్తావేంటి డమ్మక్క? అర్థం అదే కదా. అగ్గిపుల్ల అక్కర్లేదు అని అందంటే ఇంకేం కావాలో అడగాలని. ఏం కావాలమ్మా? కర్ర పుల్ల. అక్కడుంది. ఏంటి మమ్మీ? తీసుకోమ్మా. అలా చూడకు రాజా, కంట్లో పొడిచేయగలదు.
అగ్గిపుల్ల లేకపోతే కర్రపుల్లనైనా ఎలా వెలిగిస్తారు? మీ అత్తయ్య వల్ల అవుతుంది. నేనేం చేయాలి? ఈ కర్ర పుల్లని తీసుకుని నా తల మీద తాకించు. నిన్నటి మంటే ఇవాల్టికి ఉపయోగపడుతుంది. ఆ, రండత్తయ్యా రండి. అమ్మా విశాలాక్షి అంత నమ్మకంగా చెప్తున్నప్పుడు ఆలోచిస్తావేంటి? ఏం జరగబోతుందో అని. మంచి జరుగుతుంది అత్తయ్య. మీ తల మీదేం పెట్టుకోమనలేదు కదా? మా అమ్మ తల మీద పెట్టేది కర్ర పుల్లలు కాదు, కట్టెలే వదినా. రేయ్, అరే అందరూ తలో మాటని మమ్మీని భయపెడతారేంటి? నువ్వు ఆగలుడు. వదినా, పుల్లేగా పిల్ల మీద పెట్టేది, త్వరగా కాని. జాగ్రత్త అక్కాయ్, మంట వస్తే ఎలా అంటుకుంటుందో. చూస్తావే, తాకించు. మంటొచ్చింది. అమ్మే జ్యోతి, అమ్మే పరంజ్యోతి. వెలుగునిచ్చు సూర్యునికి కలుగు నైవేద్యానికి సేద్యపు నిప్పు అది. జై విశాలాక్షి. జై జై విశాలాక్షి. అమ్మా మండుతున్న ఆ కర్రపులని పొయ్యిలో పెట్టు. చూసావా సుమనమ్మా, పచ్చి గొబ్బెమ్మలు కూడా త్యాగం చేస్తూ తగలబడబోతున్నాయి. కొంతమందికి లోపలే రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఎప్పటికీ శాంతి ఉండదు. చలికాలమైనా చల్లగానూ ఉండదు అలాంటి వాళ్ళకి. పాయసం తయారవబోతుంది. అది అవ్వగానే సూర్యదేవునికి నైవేద్యం పెట్టి అందరికీ పంచుదాం. ఆ ప్రసాదం తినే ముందు ఒక షరతమ్మా. ఏంటది విశాలాక్షి? ఒకరు ఇంకొకరికి వడ్డించాలి. ఒక ముద్ద తిని వడ్డించిన వారు అడిగే ప్రశ్నకు నిజాయితీగా నిజం చెప్పాలి. ఈ ఆట ఏదో బాగుందే.
ఇది సరదాగా ఆడే ఆట కాదు మాత. ఒకవేళ అబద్ధం చెప్పినచో తిన్న ప్రసాదమే ప్రాణాల్ని హరించి వేస్తుంది. తినే పాయసం తీగా ఉంటుంది కదా, ప్రాణం ఎలా పోతుంది? మంచి ప్రశ్న పుత్ర. వివరంగా చెప్పదలిస్తే మనిషిని మోసం చేయొచ్చు గాని మనస్సాక్షిని మోసం చేయలేం. అసత్యం పలికారని ఆత్మకి తెలియగానే అది శరీరాన్ని విడిచిపెడుతుంది. గుండె ఆగిపోతుందా? బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? ఏదైనా జరగాలి. అబద్ధం చెప్పినప్పుడే కదా ఈరోజు చెప్తారు. ఎవరు? చూస్తారు కదమ్మా, ఎవరు సుమంగలిగా పోతారో, ఎవరు ఎవరి కుంకుమను చెరిపేస్తారో. పత్రాలు అందుకోండి అయ్యా, పత్రాలు అందుకోండి అమ్మా. అన్నా కూడా ఆకులే తీసుకోండి. ఆ ప్రసాదం ఎప్పుడు పెడతారు? అందరూ ఆకులు పట్టుకుంటే వడ్డించేదెవరు? విశాలాక్షి తీసుకొస్తుంది కదా పాయసం కుండా. కాలుతుందమ్మా, జాగ్రత్త. అరిటాకు మీద పెట్టుకుని వచ్చాను కదమ్మా. విశాలాక్షి, మంటని పుట్టించిన నువ్వు షరతు పెట్టి ఎవరికి మంట పెట్టిస్తావో? విక్రాంత్ బాబు, నిజం చెప్పడానికి ఆలోచించే వాళ్ళు కూడా ఈ పూట అవకాశం లేదు. పిడకల మీద వండిన పాయసాన్ని ఎలా తింటారో ఏంటో. చిట్టి, నువ్వు తినకపోతే మానే. అలా కాదు వదినా, నిజం చెప్పకుండా తప్పించుకోవడానికి అలా చెప్తుంది. అలా ఎలాగవుతుంది? నిజం చెప్పాల్సిందే. అయితే తినాల్సిందే. అబద్ధం చెప్తే నిజంగా ప్రాణం పోతుందా? ఈ పిల్ల మాటలు నమ్ముతావా మమ్మీ? పాయసం తిని పోదాం. హలో మాస్టారు, పాయసం పడ్డ ఆకు నాకేసి పోవాలని అనుకుంటున్నారేమో. ప్రశ్న అడిగాక అబద్ధం చెప్పినా, అసలేమీ చెప్పకపోయినా ఇంటి ముందు టెంట్ పడుతుంది. ఎందుకు? ఎందుకేంటయ్యా? మీ అమ్మనో మీరో పుట్టుకుమంటారు కాబట్టి. రే, మా ప్రాణాలంటే నీకంత చులకనైపోయాయా? అత్తయ్య, విశాలాక్షి మాటని మీరు నమ్మకపోతే ముందు మీకే వడ్డిస్తారు, మీరే తినేయండి. నేనే
ఈ గారడి కనికట్టు సంగతేంటో తేల్చి పారేయాలి. పెట్టు. అలాగే. సుమన, విశాలాక్షి సూర్యునికి నైవేద్యం పెట్టే వచ్చింది. నువ్వు తినొచ్చు.